ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ టైంలో కేకేఆర్ టీం యొక్క పర్స్ చూసుకుంటే 51 కోట్ల రూపాయలు. కానీ ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్కి వాళ్ళ పర్స్ 64.3 కోట్ల రూపాయలు, విచ్ మీన్స్ 13.4 కోట్ల రూపాయలు పెరిగింది. సో నిజంగా ఐపీఎల్ ఆక్షన్ చరిత్రలో మనం ఇలాంటివి చాలా రేర్గా చూస్తూ ఉంటాం. అంటే ఒక టీం మెగా ఆక్షన్ కంటే మినీ ఆక్షన్లోకి ఎక్కువ డబ్బులతో రావడం నిజంగా చాలా రేర్ థింగ్. బట్ ఎనివే కేకేఆర్ టీం అయితే ఈ రేరిటీని సాధించిందే. అయితే వాళ్ళ పర్స్ మరీ ఇంతలా ఎందుకు పెరిగిందో అని ఆల్రెడీ ఒక చిన్న రీజన్ చెప్పుకున్నాం. మెగా ఆక్షన్కి ముందు వాళ్ళు 6 ప్లేయర్స్ను రీటైన్ చేసుకున్నారు అండ్ పర్స్ నుంచి 69 కోట్ల రూపాయలు కట్ అయింది. కానీ నిజానికి వాళ్ళు తాము రీటైన్ చేసుకున్న ప్లేయర్స్కి ఇచ్చిన శాలరీ 57 కోట్ల రూపాయలే, విచ్ మీన్స్ 12 కోట్లు అక్కడ మిగిలిపోయింది. సో అప్పట్లో 12 కోట్ల రూపాయలని కేకేఆర్ టీం మెగా ఆక్షన్ యూజ్ చేసుకునేందుకు ఛాన్స్ లేదు, ఎందుకంటే రూల్స్ అలా ఉన్నాయి. కానీ ఈ మినీ ఆక్షన్కి చూసుకుంటే వాళ్ళు అప్పుడు మిగిల్చుకున్నామని ఇప్పుడు యూజ్ కాకపోతున్నాయి. దీనివల్ల కేకేఆర్ టీం పర్స్ విపరీతంగా పెరిగిపోయింది. సో డెఫినెట్లీ 64 కోట్ల రూపాయల పర్స్ అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద అమౌంట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఈ మినీ ఆక్షన్లో ఏ ప్లేయర్ని కావాలితే ఆ ప్లేయర్ని చిటికేసి కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ పర్స్ అమౌంట్ విషయంలో వాళ్ళకి దగ్గరలో కూడా ఎవరు కనిపించట్లేదు. సిఎస్కే టీం దగ్గర 43 కోట్ల రూపాయలు ఉన్నాయి, బట్ స్టిల్ కేకేఆర్ టీంతో కంపేర్ చేసుకుంటే అవి 20 కోట్ల రూపాయలు తక్కువే. సో దీంతో ఖచ్చితంగా ఈ మినీ ఆక్షన్లో కేకేఆర్ టీం గట్టిగానే షాపింగ్ చేయబోతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్స్ మీద కాస్టులు వర్షం కురిపించవచ్చు. బట్ ఎనివే దీనికి ఒక నెగిటివ్ సైడ్ కూడా ఉంది. అదేంటంటే కేకేఆర్ టీం దగ్గర ఇంత పెద్ద పర్స్ ఉందంటే వాళ్ళ దగ్గర ప్లేయర్స్ ఎక్కువగా లేరని అర్థం, మరి ముఖ్యంగా టీం సెటిల్ అవ్వలేదని అర్థం. సో దీంతో మినీ ఆక్షన్లో కోల్కతా టీం వాళ్ళ టీంను సెట్ చేసుకోవాలి, చాలామంది ప్లేయర్స్ను కొనాలి. మరి ముఖ్యంగా ఫారెన్ ప్లేయర్స్ విషయంలో వాళ్ళకి చాలా లోటుగా అనిపిస్తుంది. సో ఈ వీడియోలో అయితే మనం కేకేఆర్ రిటెన్షన్ గురించి మాట్లాడుకుందాం, అలాగే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ తయారు చేద్దాం. అంటే ప్రజెంట్ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ తయారు చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ వాళ్ళకి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడానికి ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా కేకేఆర్ టీం యొక్క రిటెన్షన్ విషయానికి వస్తే 12 మంది ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకున్నారు. అండ్ ఇందులో చూసుకుంటే 2 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు, 10 మంది ఇండియన్ ప్లేయర్సే, విచ్ మీన్స్ వీళ్ళ ఇండియన్ కోర్ చాలా వరకు సెటిల్ అయిపోయిందని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఫారెన్ ప్లేయర్స్ విషయంలో మాత్రం చాలా గ్యాప్స్ ఉన్నాయి. మెయిన్లీ కేకేఆర్ టీం తమ టీం తరపున ఆల్మోస్ట్ ఒక పుష్కర కాలం పాటు ఆడిన ప్లేయర్ని రిలీజ్ చేశారు. అండ్ ఆ ప్లేయర్ ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నా, మన తెలుగులో అందరూ ముద్దుగా భిక్షు యాదవ్ అని పిలుచుకుంటారు. సో కేకేఆర్ టీం షాకింగ్లీ రస్సెల్ని వదిలేశారు. అతను ఆల్మోస్ట్ ప్రతి సీజన్లో కూడా రీటైన్ చేసుకుంటూ వచ్చిన టీం ఇప్పుడు మాత్రం వదిలేసింది. మరి ముఖ్యంగా 2020 టైంలో అనుకుంటా రస్సెల్ పెర్ఫార్మెన్స్ చూసి కేకేఆర్ టీం యొక్క సీఈఓ ఒక కామెంట్ చేశారు, ఒక ట్వీట్ పెట్టారు. అండ్ ఆ ట్వీట్లో వెంకీ మైసూర్ ఏమన్నారు, రస్సెల్ ఎప్పటికీ కూడా ఒక నైట్ రైడర్గానే ఉంటాడు, మా జెర్సీలోనే రిటైర్ అవుతాడని చెప్పి అన్నాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం అదే కేకేఆర్ టీం రస్సెల్ని వదిలేసింది. అది కూడా రస్సెల్ ప్రైస్ మరీ అంత ఓవర్గా లేదు. అంటే కేకేఆర్ టీం వెంకటేశ్వర్ని వదిలేశారంటే ఒక లాజిక్ ఉంది, అతని ప్రైస్ చాలా పెద్దది కాబట్టి వదిలేశారు. వేరేజ్ రస్సెల్ ప్రైస్ చూసుకుంటే 12 కోట్లే. దీంతో అతన్ని రీటైన్ చేసుకునే క్యాపబిలిటీ వాళ్ళకు ఉంది. ఇన్ఫాక్ట్ అతను రీటైన్ చేసుకున్నా సరే వాళ్ళకి ఇంకా 52 కోట్ల రూపాయలు పర్స్ ఉండేది. బట్ అయినా కానీ కేకేఆర్ టీం రస్సెల్ వదిలేశారంటే ద మెసేజ్ ఇస్ క్లియర్, వాళ్ళకి ఇంకా రస్సెల్ అవసరం లేదు. సో దీనికైతే మేబీ చాలా రీజన్స్ ఉండొచ్చు. రస్సెల్ సరైన ఫామ్లో లేడు, ఏజ్ ఎక్కువైపోతుంది, ఆల్రౌండర్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు, ఇలా చాలా కారణాలు అయితే చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఒక టీం తరపున ఆల్మోస్ట్ పుష్కర కాలం పాటు ఆడిన ప్లేయర్ను ఇలా బయటకు వదిలేయడం చాలా రేర్గా చూస్తుంటాం. అప్పట్లో సిఎస్కే వాళ్ళు అనుకుంటా సురేష్ రైనాని వదిలేశారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే మళ్ళీ సిఎస్కే టీమే జడేజాని వదిలేశారు. సో ఇలా పుష్కర కాలం పాటు ఒకే టీం తరపున ఆడిన ప్లేయర్ను సడన్గా బయటకు వదిలేస్తే ఆ టీం యొక్క ఫ్యాన్స్కి ఖచ్చితంగా బాధ కలుగుతుంది. బట్ మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, ఐపీఎల్ టీమ్స్కి కావాల్సిన ఎమోషన్స్ కాదు, వాళ్ళకైతే పెర్ఫామ్ చేసే ప్లేయర్స్ కావాలి, అలాగే కప్పులు గెలిపించే ఆటగాళ్ళు కావాలి. అలా కాకుండా ఒక ప్లేయర్ యొక్క గ్రాఫ్ డౌన్ అవుతుంది అండ్ అతని వల్ల టీంకి అలాంటి ఉపయోగం లేదనుకుంటే ఖచ్చితంగా వదిలేస్తారు, అది ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే. సో కేకేఆర్ టీం కూడా ఆ విధంగానే రస్సెల్ని వదిలేశారు. అండ్ మోస్ట్ లైక్లీ అతను బైబ్యాక్ కూడా చేయరు, మ్యాక్సిమం ఒక ఫ్రెష్ ఆల్రౌండర్ కోసమే వెళ్తారు. ఇక రస్సెల్తో పాటు మిగతా రిలీజ్ ప్లేయర్స్ విషయానికి వస్తే పెద్దగా సర్ప్రైజెస్ ఏమీ లేవు, ఆల్మోస్ట్ అందరూ అనుకున్న వాళ్ళే కనిపించారు. మరీ ముఖ్యంగా కేకేఆర్ టీం ఆల్మోస్ట్ వాళ్ళ ఫారెన్ ప్లేయర్స్ అందరిని వదిలేశారు. కేవలం నరేన్ మరి పోవెల్ని మాత్రమే రిటైన్ చేసుకున్నారు. అండ్ వీరిలో చూసుకుంటే నరేన్ ఒకటే ప్లేయింగ్ లో ఉంటాడేమో, పోవెల్ మోస్ట్ లైక్లీ బ్యాకప్గానే ఉండొచ్చు. సో ఇప్పుడైతే మనం కేకేఆర్ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్తో ఒక ప్లేయింగ్ లెవెన్ తయారు చేద్దాం. అండ్ దాని వాళ్ళు ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుందో డిస్కస్ చేద్దాం. సో ముందుగా వాళ్ళ ఓపెనర్స్ విషయానికి వస్తే స్పెషలిస్ట్ ఓపెనర్స్ ఎవరు కనిపించట్లేదు. బట్ స్టిల్ కేకేఆర్ టీం సునీల్ నారాయణ ఆడిస్తున్నారు కాబట్టి అతను కంటిన్యూ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ నరేన్ యొక్క బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఓపెనర్ కానీ ఇప్పుడు మాత్రం బయటకు వచ్చింది గతంలో. దీంతో అతను ఓపెనర్ కానీ కంటిన్యూ చేయాలి, కింద మిడిల్ ఆర్డర్లో ఆడించినా కానీ పెద్దగా ఉపయోగం ఉండదు. సో మోస్ట్ లైక్లీ కేకేఆర్ టీంకి అయితే ఒక ఓపెనర్గా నరేన్ ఫిక్స్ అయిపోయినట్టే. ఇన్ఫాక్ట్గా సీజన్లో కూడా నరేన్ ఒక మాదిరిగా పెర్ఫామ్ చేశాడు, 12 ఇన్నింగ్స్లో 246 పరుగులు చేశాడు. మెయిన్లో స్ట్రైక్ రేట్ ఎప్పట్లోనే 170 కంటే ఎక్కువ ఉంది. సో దీంతో మరోసారి కేకేఆర్ టీం నరేన్ ఓపెనర్గా ఆడించడంలో పెద్దగా సమస్య ఏమి ఉండదు. బట్ సెకండ్ ఓపెనర్ విషయానికి వస్తే ప్రాబ్లం ఉంది, ఎవరు కనిపించట్లేదు. మరి ముఖ్యంగా కేకేఆర్ టీం వాళ్ళ దగ్గర వికెట్ కీపర్స్ అందరినీ వదిలేశారు. లైక్ క్వింటన్ డీకాక్, రమణల గుర్బాస్, అలాగే ఇండియన్ వికెట్ కీపర్స్లో లూనిస్ సుసోడియా, వీళ్ళ ముగ్గురిని వదిలేశారు. దీంతో ఇప్పుడు కేకేఆర్ టీంకి వికెట్ కీపర్స్ కొరత ఏర్పడింది. ఖచ్చితంగా ఆప్షన్లో పెద్ద వికెట్ కీపర్స్ని కొనుక్కుంటారు, అట్లీస్ట్ ఇద్దరినైనా కొంటారు. సో కేకేఆర్ టీంకి అయితే ఇప్పుడు సెకండ్ ఓపెనర్కి ఎవరూ లేరు. ఇక వన్ డౌన్ విషయానికి వస్తే మరోసారి మోస్ట్ లైక్లీ వాళ్ళ కెప్టెన్ రహానేనే కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే ఇక సీజన్లో రహానే బ్యాట్తో చాలా మంచిగా పెర్ఫామ్ చేశాడు. ఇన్ఫాక్ట్ కేకేఆర్ టీం తరపున అతనే టాప్ స్కోరర్, 390 పరుగులు చేశాడు. యావరేజ్ బాగుంది, అలాగే స్ట్రైక్ రేట్ కూడా బాగుంది.
ఇన్ఫాక్ట్ పవర్ ప్లేలో చాలా మంచి అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు, మిడిల్ ఓవర్స్లోనే స్లో అయిపోయాడు. సో యాక్చువల్గా ప్రజెంట్ కేకేఆర్ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ రహానేనే. అతనికంటే సీనియర్ ప్లేయర్ ఎవరు కూడా కనిపించట్లేదు. పైగా రాబోయే సీజన్లో కూడా మరోసారి అతనే కెప్టెన్గా కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే మినీ ఆప్షన్లో నాకు ఎటు తిరిగి పెద్దగా క్యాప్టెన్స్ ఆప్షన్స్ ఏమీ కనిపించట్లేదు. కొంటే మళ్ళీ ఫారెన్ క్యాప్టెన్ కొనాలి. బట్ అలా చేస్తే కేకేఆర్ టీంకి సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ హెడ్ కోచ్ ఇండియన్ హెడ్ కోచ్, అది కూడా అభిషేక్ నాయర్. సో దీంతో ఒక ఇండియన్ ప్లేయర్ని క్యాప్టెన్గా పెట్టాలనుకుంటారు. అది కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రహానేకి అతను పెడతారు. పైగా ముందు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ యాజ్ ఏ బ్యాట్స్మెన్గా బాగా రాణించాడు. అలాగే క్యాప్టెన్గా కూడా మంచిగా పెర్ఫామ్ చేశాడు. కేవలం మిగతా బ్యాట్స్మెన్ ఎవరు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. పర్టికులర్గా ఓపెనర్స్ అంత బాగా ఆడలేకపోయారు. సో ఐ థింక్ మరోసారి కేకేఆర్ టీం రహానేని యాజ్ ఏ క్యాప్టెన్గా బ్యాక్ చేస్తారనుకుంటున్నాను. ఇక నెంబర్ 4 స్పాట్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర అంక్రిష్ రఘువంశీ లాంటి ఒక మంచి యంగ్స్టర్ ఉన్నాడు. అండ్ సీజన్లో చూసుకుంటే పర్వాలేదు, మంచిగానే పెర్ఫామ్ చేశాడు. ఇన్ఫాక్ట్ రహానే తర్వాత అతనే టాప్ స్కోరర్. రహానే 390 పరుగులు కొడితే రఘువంశీ 300 పరుగులు కొట్టాడు. మిగతా బ్యాట్స్మెన్ వారు కూడా కనీసం 250 కూడా దాటలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ టాప్ స్కోరర్ చూసుకుంటే సునీల్ నారాయణ్ 246 కొట్టాడు. సో ఇక సీజన్లో కేకేఆర్ టీంకి టాప్ 2 బ్యాట్స్మెన్గా రహానే మరియు రఘువంశీ ఇద్దరు నిలిచారు. దీంతో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని బ్యాక్ చేసి ప్లేయింగ్ లెవెల్లో పెట్టుకోవాలి. మరి ముఖ్యంగా నెంబర్ 3 మరియు నెంబర్ 4 స్పాట్స్ ప్రత్యేకంగా వీళ్ళకే కేటాయించాలి. అలా కాకుండా రఘువంశీని మరీ కింద ఆడిస్తే అతనంత ఫినిషింగ్ టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్ కాదు, మంచిగా క్లాస్ షాట్స్ ఆడుతుంటాడు. దీంతో కేకేఆర్ టీం రహానే మరియు రఘువంశీ లాంటి ప్లేయర్స్ని మోస్ట్ లైక్లీ టాప్ 4లోనే వాడుకోవడానికి ట్రై చేయాలి. ఇక నెంబర్ 5 స్పాట్ విషయానికి వస్తే ఫిక్స్డ్గా ఎవరు రాలేదు, బట్ మోస్ట్లీ రస్సెల్ ఆడాడు. దీంతో ప్రజెంట్ కేకేఆర్ టీంకి నెంబర్ 5 స్పాట్ వేగంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నెంబర్ 6 అండ్ నెంబర్ 7లో చూసుకుంటే ఫినిషర్స్గా రింకు సింగ్ అలాగే రమన్దీప్ సింగ్ ఇద్దరు ఉంటారు. అయితే వీళ్ళు రింకు సింగ్ మీద చూసుకుంటే పర్వాలేదు, నమ్మకం ఉంచొచ్చు. బట్ రమన్దీప్ సింగ్ చూసుకుంటే మాత్రం అంత కన్సిస్టెంట్గా ఆడలేకపోతున్నాడు. దీంతో మేబీ కేకేఆర్ టీం రమన్దీప్ సింగ్కి బ్యాకప్గా ఒక ప్లేయర్ని అయితే కొనేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సరే రింకు సింగ్ చూసుకుంటే వైస్ క్యాప్టెన్స్ కూడా ఇస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు రహానేని క్యాప్టెన్గా పెట్టుకుని బండిని ఎక్కువ కాలం తోయలేరు. ఖచ్చితంగా ఒక కొత్త క్యాప్టెన్ కావాలి. అది కూడా ఒక యంగ్స్టర్ అయితే వాళ్ళకి ఫ్యూచర్లో పెద్దగా డోకా ఉండదు. సో ప్రజెంట్ అయితే కేకేఆర్ టీంకి రింకు సింగ్ ఒక షూర్ షాట్ ప్లేయర్, అంటే అతను ఆల్మోస్ట్ ప్రతి సీజన్లో కూడా రిటైన్ చేసుకోవచ్చు. దీంతో వాళ్ళు అతనే ఒక ఫ్యూచర్ క్యాప్టెన్గా గ్రూమ్ చేసుకుంటే సరిపోద్ది. మేబీ గౌతమ్ గంభీర్ నుండి హర్షిత్ రాణా లాంటి వాళ్ళు కూడా క్యాప్టెన్ సిరీస్లోకి వచ్చి ఉండేవారు. బట్ గంభీర్ లేడు కాబట్టి కేకేఆర్ వాళ్ళు రింకు సింగ్ని ప్రిఫర్ చేస్తారనుకుంటున్నా. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అగైన్ ఇండియన్ బౌలర్స్ విషయంలో పెద్దగా సమస్యలు. వాళ్ళ దగ్గర హర్షిత్ రాణా ఉన్నాడు, వైభవ్ ఉన్నాడు, అలాగే బ్యాకప్ కుమ్రాన్ మలిక్ ఉన్నాడు. ఇక స్పిన్నర్గా చూసుకుంటే వరుణ్ చక్రవర్తి. సో బౌలింగ్ విషయంలో ఇండియన్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే కనిపిస్తున్నారు. అగైన్ వాళ్ళకి కావాల్సింది ఒక ఫారెన్ ప్లేయర్, అది కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే హర్షిత్ మరియు వైభవ్ ఇద్దరు కూడా రైట్ ఆర్మ్ సీమర్స్. దీంతో 3వ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్గా ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ పెట్టుకుంటే టీం బాగా సెట్ అవుద్ది. ఇక చివరికి ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ బ్యాట్స్మెన్ ఆడించుకుంటారు. ఎందుకంటే కేకేఆర్ టీంకి ఆల్రెడీ 4 బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అండ్ సునీల్ నారాయణ్ 4 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ముందు చెప్పినట్టు ఒక ఫారెన్ పేస్ బౌలర్ని కొంటారు. అలాగే నెంబర్ 5లో ఒక ఆల్రౌండర్ని ఆడించుకుంటారు. దీనివల్ల బౌలింగ్ సెట్ అయిపోయింది. ఇంక వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా మిగిలిన ఆప్షన్ ఒక బ్యాట్స్మెన్ ఆడించుకోవాలి. సో దీనికోసం అయితే పర్టికులర్గా వాళ్ళ టీంలో ఎవరో కనిపించట్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్న కేకేఆర్ లెవెన్లో 2 క్లాస్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు, రహానే మరియు రఘువంశీ. దీంతో మళ్ళీ వాళ్ళతో మనీష్ పాండేని పెట్టుకుంటే ఎక్స్ప్లోజినెస్ తగ్గిపోద్ది. సో డెఫినెట్లీ కేకేఆర్ టీం ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఒక పవర్ హిట్టర్ కోసం అయితే వెళ్ళొచ్చు. ఎనివే ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ టీంకి అయితే 4 గ్యాప్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒక ఓపెనర్, ఒక ఆల్రౌండర్, అలాగే ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్కి ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. సో వాళ్ళు మినీ ఆప్షన్లో మేజర్గా ఫిల్ చేసుకోవాల్సింది 4 గ్యాప్స్. అండ్ వీటితో పాటు ముందు చెప్పుకుంటే రమన్దీప్ సింగ్ ఒక బ్యాకప్ ప్లేయర్ కావాలి. అండ్ ఆల్సో వైభవ్ కూడా ఒక బ్యాకప్ ఉంటే మంచిది. ఉమ్రాన్ మలిక్ కొన్నాడు, బట్ స్టిల్ ఇంకొకరు ఉన్నా కూడా తప్పలేదు. సో ముందుగా మనం ఆ సెకండ్ ఓపెనర్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఓపెనర్ మోస్ట్ లైక్లీ ఒక ఫారెన్ వికెట్ కీపర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కేకేఆర్ టీంకి కావాల్సింది ఒక ఫారెన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో విషయంలో వాళ్ళకి కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ నాకైతే జానీ బెయిర్స్టో అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, అలాగే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. పైగా గతంలో ఒక ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కేకేఆర్ టీంకి బాగా రాణించడం చూసాం. విల్ సాల్ట్ ఆ 2024లో అద్భుతంగా రాణించి వాళ్ళు కప్ రావడంలో కీ రోల్ ప్లే చేశాడు. వేరే అతను వదిలేసాక చూసుకుంటే కేకేఆర్ టీంకి మళ్ళీ ఓపెనింగ్ సమస్య తిరిగి వచ్చింది. సో దీంతోనే తెలిసి కేకేఆర్ టీం మరోసారి ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ తీసుకొస్తేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఈవెన్ దో బెయిర్స్టో 36 అయినప్పటికీ ఖచ్చితంగా ఒక 2-3 ఏళ్ళు ఆడగలడు. అట్లీస్ట్ ఆ మెగా ఆప్షన్ వరకు అయినా సరే మేనేజ్ చేయొచ్చు. లేదు యంగ్స్టరే కావాలనుకుంటే జేమీ స్మిత్ కూడా ఉన్నాడు. అతను కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ అతను ఓపెనర్ కాదు, మిడిల్ ఆర్డర్లో ఆడించుకోవాలి. అండ్ ఈ టైంలో చూసుకుంటే కేకేఆర్ టీం ఒక ప్యూర్ ఇండియన్ ఓపెనర్ కోసం వెళ్ళాలి. సో ఇది కనుక చేయాలనుకుంటే కేకేఆర్ టీం ఆ సెకండ్ ఓపెనర్ ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకోవాలి. అంటే పృథ్వీ షా లాంటి ఒక యంగ్స్టర్ని తీసుకొచ్చి ఆడించే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే నెంబర్ 5లో చూసుకుంటే జేమీ స్మిత్ ఆడతాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా. బట్ ఇదైతే అంతలా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే కేకేఆర్ టీంకి నెంబర్ 5లో ఆల్రౌండర్ కావాలి. సో దీంతో కేకేఆర్ టీంకి కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే జానీ బెయిర్స్టోనే. అండ్ ఇది కాకుండా టిమ్ సేపర్ట్, ఫిన్ హాలండ్, ఈవెన్ జాస్ ఇంగ్లీష్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ వీళ్ళలో జాస్ ఇంగ్లీష్ సీజన్ మొత్తానికి అవైలబుల్గా ఉండకపోవచ్చు అని చెప్పి రికీ పాంటింగ్ కన్ఫర్మ్ చేశాడు. దీంతో అతను తీసుకోకపోవడమే బెటర్. వేరే టిమ్ సేపర్ట్ మరియు ఫిన్ హాలండ్ చూసుకుంటే వాళ్ళకి ఐపీఎల్ అంత ఎక్స్పీరియన్స్ లేదు. కానీ బెయిర్స్టో చూసుకుంటే మాత్రం ప్రీవియస్ ఐపీఎల్లో ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో అతనైతేనే బెస్ట్ అనిపిస్తుంది. ఇక వేరే కీపర్స్ చూసుకుంటే డెవాన్ కాన్వే మరి క్వింటన్ డికాక్ లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళిద్దరూ రహానే మరియు రఘువంశీ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ కాబట్టి అంతలా టీంకు సెట్ అవ్వరు. ఎనివే కేకేఆర్ టీంకి ఓపెనింగ్ విషయంలో మరో ఆప్షన్ కనిపిస్తుంది. వాళ్ళకైతే ఇటు తిరిగి రసల్ని రీప్లేస్ చేయడానికి ఒక ఫారెన్ ఆల్రౌండర్ కావాలి.
అండ్ ఆల్రౌండర్ విషయంలో వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారో నేనైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నాను. ఖచ్చితంగా క్యామరన్ గ్రీన్ కోసం చాలా హార్డ్గా ట్రై చేస్తారు. ఇన్ఫాక్ట్ క్యామరన్ గ్రీన్ వస్తే వాళ్ళు జేమీ స్మిత్ లాంటి ప్లేయర్ని సెట్ చేసుకోవచ్చు. అంటే గ్రీన్ ఓపెనర్గా పంపించి జేమీ స్మిత్ని నెంబర్ 12 ఆడించుకోవచ్చు. దీంతో వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్ కాంప్రమైజ్ అవ్వదు, అలాగే ఇద్దరు యంగ్స్టర్స్ ఉన్నట్టు ఉంటుంది. సో ఖచ్చితంగా కేకేఆర్ టీం అయితే రసెల్ని బైబ్యాక్ చేయకపోవచ్చు. దీంతో వాళ్ళకి కనిపిస్తున్న బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ క్యామరన్ గ్రీన్. అతని టీంలోకి వస్తే బాగా సెట్ అవుతాడు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పినట్టే కావాలనుకుంటే ఒక ఓపెనర్గా కూడా ఆడించుకోవచ్చు. ఇక ఫాస్ట్ బౌలర్ విషయానికి వస్తే టైటిల్గా లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అయితే బాగుండదని చెప్పుకున్నాం. బట్ ఆప్షన్లో చూసుకుంటే ఎక్కువ మంది లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ కనిపించట్లేదు. మిచెల్ స్టార్క్ మరియు ట్రెంట్ బోల్ట్ కైండ్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ అయితే పెద్దగా కనిపించట్లేదు. సో దీంతో కేకేఆర్ టీం ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి బౌలర్ కోసం ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అతని టీంలోకి బాగా సూట్ అవుతాడు. మరి ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ పిచ్లో ఉండే స్లోనెస్ అతని బౌలింగ్కి బాగా సూట్ అవుతుంది. సో ఫారెన్ పేస్ బౌలర్ విషయంలో కేకేఆర్ టీంకి ముస్తాఫిజుర్ రహమాన్ ఒక మంచి ఆప్షన్ అవుతాడు. లేదు మాకు రైట్ ఆర్మ్ సీమర్ అయినా పర్వాలేదు అనుకుంటే మతీషా పత్రానా కూడా చాలా మంచి ఆప్షన్. మీలో డెత్ బౌలింగ్ బాగా స్ట్రెంత్ అవుతుంది. వాళ్ళు గతంలో చూసుకుంటే రసెల్ డెత్ బౌలింగ్ వేసేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర సరైన డెత్ బౌలర్ లేడు కాబట్టి పత్రానా వస్తే బాగా ప్లస్ అవుద్ది. ఆర్ఎల్స్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే న్యూజిలాండ్ పేసర్స్ వైపు చూస్తారు. ఎందుకంటే కేకేఆర్ టీం టీమ్ సౌత్ని వాళ్ళు కొత్త బౌలింగ్ కోచ్కి అపాయింట్ చేసుకున్నారు. సో దీంతో కేకేఆర్ టీం న్యూజిలాండ్ పేసర్స్ వైపు ఒక కన్ను వేయచ్చు. మేలీ జాకబ్ డఫీ ప్రజెంట్ ఒక హాట్ ప్రాపర్టీ. అతనైతే ఐసీసీ T20 బౌలర్స్ ర్యాంకింగ్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. చాలా మంచిగా పెర్ఫామ్ చేస్తున్నాడు. అలాగే కైల్ జామిసన్, విల్ ఓరూర్క్, ఈవెన్ మ్యాట్ హెన్రీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ కూడా ఉన్నాడు. మెయిన్లీ వాళ్ళ దగ్గర ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ కోసం కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. అట్లీస్ట్ బ్యాకప్ కన్నా సరే న్యూజిలాండ్ బౌలర్స్లో ఒకరిని కొంటారని చెప్పి అనుకుంటున్నాను. సో ఫాస్ట్ బౌలర్స్ విషయంలో అయితే కేకేఆర్ టీంకి మంచిగా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. బట్ మరి అంత హై క్వాలిటీ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ లేరు. రైట్ ఆర్మ్ సీమర్స్ మాత్రం చాలామంది ఉన్నారు. ఇక చివరికి ఇంపాక్ట్ ప్లేయర్ అంటే బ్యాట్స్మెన్ విషయానికి వస్తే మోస్ట్ లైక్లీ మరోసారి వెంకటేష్ అయ్యర్ కోసం ట్రై చేస్తారు. ఎందుకంటే కేకేఆర్ టీం వెంకటేష్ అయ్యర్ని సొంతంగా గ్రూమ్ చేసుకుంది. మరి ఇప్పుడు అతను ఎందుకు రిలీజ్ చేశారంటే అతని ప్రైస్ ఎక్కువ కాబట్టి. అదర్వైజ్ కేకేఆర్ టీం అతను ఖచ్చితంగా రిటైన్ చేసుకుని ఉండేది. సో మోస్ట్లీ కేకేఆర్ టీం వెంకటేష్ అయ్యర్ని బైబ్యాక్ చేస్తారు. ఈవెన్ 10 కోట్ల రూపాయల వరకు వెళ్ళినా సరే బైబ్యాక్ చేసేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక మిగతా ఇండియన్ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే ముందు చెప్పినట్టు పృథ్వీ షా లాంటి ప్లేయర్ని ట్రై చేయొచ్చు. అలాగే ఫినిషర్ రోల్లో ఒక ప్లేయర్ కావాలనుకుంటే అభినవ్ మనోహర్ బాగా సూట్ అవుతాడు. మళ్ళీ రమణ్దీప్ సింగ్కి మంచి బ్యాకప్ కొంటాడు. ఇక ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లో వాళ్ళు కావాలనుకుంటే ఆకాశ్దీప్ని కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా హర్షిత్ రాణా మరియు వైభవ్ రాణా మీద డిపెండ్ అయ్యే కంటే ఇద్దరిని రొటేట్ చేసుకుంటే సరిపోద్ది. సో మోస్ట్లీ మీ ఆప్షన్లో కేకేఆర్ టీంకి కావాల్సిందే ఒక స్ట్రాంగ్ వికెట్ కీపర్, ఒక ఆల్రౌండర్, అలాగే ఒక ఫాస్ట్ బౌలర్, దెన్ ఒక ఇండియన్ బ్యాట్స్మెన్. ఈ 4 స్పాట్స్ విషయంలో వాళ్ళకి వేకెన్సీ ఉంది. అండ్ ఈ స్పాట్స్ తగ్గట్టు మంచి గన్ ప్లేయర్స్ని కొనుక్కుంటే ఖచ్చితంగా టీం సెట్ అవుద్ది. మరి మీరు ఆప్షన్లో కేకేఆర్ టీం ఏ ప్లేస్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.